अरे दूरम ఓకేనా? దాదాపు 22 అవర్స్ అయిపోయినది, కానీ రెస్క్యూ ఇప్పటి వరకు జరుగుతుంది. నిన్న జరిగిన ఈ అగ్ని ప్రమాదం నాంపల్లిలో దాదాపు 6 ఇదే ఫర్నిచర్ షాప్ సెల్లార్లో ఇరిగిపోయినారని నిన్నటి నుంచి ఒక వార్తలైతే నడుస్తున్నాయి. దాదాపు 6 మంది ఈ ఫర్నిచర్ షాప్ కింద సెల్లార్లో ఇరికిపోయినారని సమాచారం అయితే వస్తున్నది. అదేవిధంగా నిన్న నైటే మేము వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడినాము. అదేవిధంగా ఈ ఫైర్ సిబ్బందులతోని, అధికారులతోని, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినాము. కానీ సరౌండింగ్ బిల్డింగ్ కి సెట్ బ్యాక్ లేనినందుకే కొద్దిగా రెస్క్యూకి ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు వేరే వేరే కంట్రీకి వెళ్తారు, మినిస్టర్ కి పంపిస్తారు. కానీ ఏదైనా ఇట్లాంటి ప్రమాదం జరిగితే మన ఫైర్ సిబ్బంది ఏ విధంగా ప్రాణాన్ని కాపాడుకోవాలి అదైతే మా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేయలేదు. నేను మా ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఫైర్ సిబ్బందికి వేరే కంట్రీకి పంపించండి. అక్కడ ఒకవేళ ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే చాలా వరకు సేఫ్టీ వాళ్ళకి ఉంటది. ఎంతైనా మంట వస్తే కూడా దానికి ఫేస్ చేసే అట్లాంటి కొన్ని జాకెట్లు వస్తుంది, మంచి ఆక్సిజన్ అట్లాంటి ఫెసిలిటీస్ ఉంటుంది. వాళ్ళకి బయట పంపించి వేరే బయట కంట్రీకి పంపించి కొద్దిగా మంచి ట్రైనింగ్ ఇప్పించాలని నేను మా ముఖ్యమంత్రికి కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, వెనక నుంచి దారి లేదు, ముందు నుంచి దారి లేదు. ఇవాళ ఈ ఫైర్ అధికారులు అదేవిధంగా జీహెచ్ఎంసీ వాళ్ళు ముందు నుంచి తవ్వి సెల్లార్ లోపట వెళ్ళనికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదే నిన్ననే ప్లాన్ చేస్తే చాలా బాగుండేది. కానీ ఇప్పుడు ఏం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, పోలీస్ అధికారులు కష్టపడుతున్నారు, ఫైర్ అధికారులు కూడా కష్టపడుతున్నారు. ఏదో అన్ని ప్రాణము మంచిగా ఉండాలని ఆ దేవుడితోని నేను కోరుకుంటున్నాను. సార్ लगभग 22 घंटे हो चुके हैं। नामपल्ली में जो फायर एक्सीडेंट हुआ है जिसमें 6 लोग इसमें फंसे हुए हैं, सभी की जान बचाने के लिए हमारे पुलिस अधिकारी और फायर अधिकारी सभी लोग प्रयत्न कर रहे हैं। लगभग 22 घंटे हो चुके हैं। ये बहुत ही दर्दनाक घटना हुई है नामपल्ली ये फर्नीचर जो शॉप है इसके अंदर, लेकिन सभी 6 जान बच जाए यही हम भगवान से प्रार्थना करते हैं। साथ ही साथ हमारे मुख्यमंत्री जी से निवेदन करते हैं कि इस प्रकार का फायर अगर एक्सीडेंट हो जाता है तो हमारी क्या तैयारी है, क्या हम लोगों की जान बचा सकते हैं, क्या हमारी कोई प्लानिंग नहीं है, कोई तैयारी नहीं, क्योंकि फायर के पास में उस प्रकार का कोई इक्विपमेंट नहीं है जो आग को फेस कर सके। मैं हमारे मुख्यमंत्री से निवेदन करना चाहता हूं कि आपके मिनिस्टर को आप बाहर कंट्री टूर के लिए भिजाते हैं, रिसर्च के लिए भिजाते हैं, वैसे ही हमारे फायर अधिकारियों को भी भेजाइए ट्रेनिंग के लिए कि अगर बाहर अगर ऐसी इस प्रकार की कोई आग लग जाती है तो उनके पास में अलग अलग प्रकार के फायर इक्विपमेंट रहते हैं, वो हमारे पास भी होना चाहिए, क्योंकि कब कहां पर क्या एक्सीडेंट हो जाता है नहीं बता सकते। तो हमारे मुख्यमंत्री से निवेदन है कम से कम